మాజీ ప్రభుత్వ విప్ సీనియర్ పొలిటీషియన్ వైసీపీ నేత కరణం ధర్మశ్రీ గారు ముద్రగడ పద్మనాభం మరణం అందరినీ షాక్ గురి చేసింది. మీ స్పందన ఏంటి? ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారితో 30 సంవత్సరాలుగా ఆయనతో చాలా అనుబంధం ఉంది. ఆయన ఉద్యమాల్లో కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో మేమందరూ కూడా కలిసి పనిచేసామండి. చాలా వరకు విశాఖపట్నం ఉత్తరాంధ్ర వరకు వచ్చేసరికి ముద్రగడ అనగానే మన నేత, మన జాతికి ఒక రకమైనటువంటి జాతికి స్ఫూర్తిదాత, ఈ రోజు రిజర్వేషన్ పోరాటానికి రియల్ ప్రదాత ముద్రగడ అనేది మన అందరూ హృదయాల్లోనే కాదు, యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపు, తెలగ, బరిజ, వంటది కాపు సోదరులందరికీ కూడా పెద్ద దిగ్గుగా ఉన్నటువంటి ముద్రగడ అకాల మరణం చెందడం చాలా జాతికి తీవ్రమైనటువంటి శోకతత్వ హృదయంతో చెప్తున్నానండి. తీరం లోటు అనమాట. ఎందుకంటే నిస్వార్థానికి ప్రతీక. అలా నిజాయితీకి ఒక చిహ్నంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే మన ముద్రగడ పద్మనాభం గారు. ఉద్యమానికి స్ఫూర్తి, ఉద్యమ అనే పదానికి కీర్తి, ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమ గల వ్యక్తి ముద్రగడ. అంతేదా ముద్రగడ పద్మనాభం అనేసరికి ఈ రోజు ఎంతో మంచి ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పుడు 78లో రాజకీయ అరగట్టం చేస్తే జనతా పార్టీలో కానీ, లేదు అంటే ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో కానీ, చెన్నారెడ్డి గారి కేబినెట్ లో కానీ, లేదు 4 సార్లు ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ చేసిన ఒక ఉద్యమ నాయకుడిగానే అపారమైన గుర్తింపు వచ్చింది తప్ప మొదటిగా ఎమ్మెల్యేగా, ఎంపీగా కన్నా నిన్నగా ఈయనకి అంత ప్రపంచ స్థాయిలో అందరూ కూడా. మీకు ఒక మాట చెప్తున్నాను సతీష్, కాపులు ఒక్కరే ఈయన్ని ప్రేమించలేదు. మీకు ఈస్ట్ గోదావరిలో పత్తిపాడు కానీ, కిర్లపూడి కానీ, అక్కడ ఉన్నటువంటి అన్నవరం కానీ, లేదంటే దొండంగి కానీ, మీకు ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి బీసీలు అందరూ ఎక్కడైతే గవరా కమ్యూనిటీ, యాదవ కమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి కమ్మరి, కుమ్మరి, కంసాలి వీళ్ళందరూ కూడా ఆయన ప్రేమిస్తుంటారండి. ఎందుకంటే ఆయన ప్రేమతో ఆయన భోజనం పెడతారండి. అసలు అలా ఎవరు పెట్టరు. కడుపు నిండా భోజనం చేసి అంటే అపారమైన మనిషి. ఇంత బయట చూస్తే ఉద్యమాలలో ఉన్నటువంటి పట్టుదలగా ఉన్నటువంటి వ్యక్తిగా కఠోరంగా కనిపిస్తున్నా మనుషుల్ని దగ్గర అవ్వడంలో, దగ్గర చేసుకోవడంలో, దగ్గరగా ప్రేమించడంలో ఆయనలాగా ఎవరు భోజనం పెట్టరు. అంత మనుషుల్ని అందరినీ కూడా అంత ప్రేమతో చూస్తారు కాబట్టి అన్ని వర్గాల్లో ఆయన ప్రేమిస్తాయి రియల్ గా. మీకు ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రంగా యాజిటేషన్ లో నేను అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ 1988 డిగ్రీ సెకండ్ ఇయర్ లో మమ్మల్ని రంగా యాజిటేషన్ లో మేము 88-89 రంగా యాజిటేషన్ లో వెళ్ళేటప్పుడు మేము ట్రైన్ అడ్డంగా నిలబడ్డాం రైలు రోకోలో. వంగవీటి రంగా దీని మీద కాపునాడు పిలిపించారు ఈయన. అప్పుడు మా కుర్రోళ్ళు 10 మంది రైలుకి అడ్డుగా నిలబడితే మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోతే వెంటనే ఈయన అక్కడి నుంచి రాజమండ్రి అప్పటికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్తున్నాం అన్నమాట. మేము అందరూనే రాజమండ్రి నుంచి ఫోన్ చేసి వాళ్ళు విడవకపోతే మేము అక్కడికి వచ్చి నేను నిరాదేశ చేస్తాను, పోలీస్ స్టేషన్కి వచ్చానే. ఆయన అప్పుడు ట్రంకాలు బుక్ చేయాలండి. ఫోను బుక్ చేసి ఇమ్మీడియట్ గా టెలిగ్రామ్ పుట్టి వాళ్ళు విడిచిపెడతారా లేదా అని వాళ్ళతో అరగంట ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు పై అధికారులతో మాట్లాడి మమ్మల్ని విడిచిపెట్టారు. అదనమాట. అంత ఎవరికైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వడు. కానీ అలానే చాలా మంది రాజకీయ నాయకులు ఉండొచ్చు కాక, కానీ
వెనకాతలు కూడా ఆయనకి పెద్దగా ఆస్తిపాస్తులు అవి ఏదో ఎక్కువ సంపాదించిన పరిస్థితులు కానీ ఉద్యమాన్ని వెనకేసుకుని అలాంటి దుర్మార్గమైన కలిసి కూడా లేదు. ఆయన ఉన్నదాంతో ఒక స్ఫూర్తిదాయకం, ఒక అరుదు అలాంటి వ్యక్తులు ఈ కాలంలో ఉండరండి. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇక్కడ మా 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 జిల్లాలో అయితే శ్రీ గుడివాడ గురునాథ్ గారు లాంటి వాళ్ళు, ఈస్ట్ గోదావరిలో జక్కపూడి రామ్మోహన్ గారు లాంటి వాళ్ళు, ఇక్కడ పెద్దలు మిరియాల వెంకటరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆయన అడుగులో అడుగేసి ముందుకు వెళ్ళారు కాబట్టి అంత కీర్తి గడించారు. రాష్ట్ర స్థాయిలో వంగవీటి ముద్రగడ పద్మనాభం ఎలాగో ఈ ఉత్తరాంధ్రలో ఈ నాయకులు కూడా అలాగే ఉభయ గోదావరి జిల్లాలో జక్కపూడి రామారావు అయితే ఉత్తరాంధ్రలో ఒక గుడివాడ గున్నారా అని చెప్పుకుంటారు. అలాగే కాపులకి పెద్ద దిక్కులో ఉన్నటువంటి వ్యక్తులు పోవడంలో ఈ రోజు ముద్రగడ పోయేస్తే అందరికీ కూడా నాలుగు తెగిపోయాయి. అంటే మన జాతిలో ఎవరైనా కాపుల్లో పెద్ద దిక్కు ఎవరంటే ముద్రగడనే చెప్పుకుంటాం అందరమే. ఇక్కడే కదండి మీ అక్కడ తెలంగాణలో కూడా అడగవచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న బలిజనాయులు కూడా అడగవచ్చు. అంటే కాపు తెలగ బలిజ వంటి కులాలకి రిజర్వేషన్ పోరాటం చేయడంలో ఒక పోరాట యోధుడు, ఒక పోరాట వీరుడు. మరి ఆయన కోల్పోవడం చాలా దురదృష్టం సతీష్. ధర్మశ్రీ గారు చాలా అనుభవాలు పంచుకున్నారు. మీరు అన్నట్టుగా రియల్లీ పెయిన్ఫుల్. విజయబాబు గారు మనం చూసాం, అంటే ఏ ఒక్కరిని కదిపినా అంబటి రాంబాబు మాట్లాడారు, కర్ణ ధర్మశ్రీ మాట్లాడారు, ఏ ఒక్కరిని కలిపినా ఆయనతో ఉన్న అనుబంధం, అలాగే పోరాటాల్లో కాపునాడు కానీ మిగతా పోరాటాల్లో వంగవీటి మోహన్ రంగ మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, వీటన్నిటిలో ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్, ఆయన డైరెక్షన్ ఏంటి,